వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం అక్టోబర్ మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. క్వశ్చన్ నంబర్ 1. ఎవరి జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవం నేషనల్ యూనిటీ డేగా జరుపుకుంటున్నాం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశ మొదటి ఉప ప్రధాని మరియు మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 2014లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని మోదీ ప్రభుత్వం ప్రకటించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతి అయిన 2018 అక్టోబర్ 31న 182 మీటర్ల ఎత్తైన పటేల్ విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా నది తీరంలో ప్రధాని మోదీ ప్రారంభించారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పిలిచే ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ గణాంకాల దినోత్సవం వరల్డ్ స్టాటిస్టిక్స్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అక్టోబర్ 20. ప్రపంచ గణాంక దినోత్సవం వరల్డ్ స్టాటిస్టిక్స్ డేను ప్రతి సంవత్సరం అక్టోబర్ 20న నిర్వహిస్తారు. పిసి మహల్నోబిస్ జయంతిని పురస్కరించుకొని జూన్ 29న జాతీయ గణాంక దినోత్సవం నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా నిర్వహిస్తారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రపంచ గణాంక దినోత్సవం అక్టోబర్ 20, జాతీయ గణాంక దినోత్సవం జూన్ 29. అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా నిర్వహిస్తారు. ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24న ఏర్పడింది. యుఎన్ఓ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. ప్రపంచ పోలియో దినోత్సవం వరల్డ్ పోలియో డేను ప్రతి సంవత్సరం అక్టోబర్ 24న నిర్వహిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO భారత్ను మార్చ్ 27, 2014న పోలియో రహిత దేశంగా ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ ఐకాన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, రాజ్ కుమార్ రావు. హిందీ చిత్రం న్యూటన్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో స్వేచ్ఛాయుతంగా ఎన్నికల నిర్వహణకు కృషి చేసే అధికారి పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్న నటుడు రాజ్ కుమార్ రావును ఎన్నికల సంఘం జాతీయ ఐకాన్గా నియమించింది. ఓటర్లలో చైతన్యం పెంచి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ప్రముఖులను ఈసీ జాతీయ ఐకాన్లుగా నియమిస్తూ ఉంటుంది. గతంలో ప్రముఖ నటులు పంకజ్ త్రిపాఠి, అమీర్ ఖాన్, క్రీడాకారులు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, మేరీ కోమ్ తదితరులు ఈసీ జాతీయ ఐకాన్లుగా వ్యవహరించారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, గ్లెన్ మ్యాక్స్వెల్. ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన శతకాన్ని లేదా ఫాస్టెస్ట్ సెంచరీని ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ గ్లెన్ మ్యాక్స్వెల్ సాధించాడు. నెదర్లాండ్స్లో జరిగిన మ్యాచ్లో మ్యాక్స్వెల్ కేవలం 40 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్. పారా ఆసియా క్రీడలు 2023లో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 111. 4వ పారా ఆసియా క్రీడలు లేదా ఏషియన్ పారా గేమ్స్ చైనాలో అక్టోబర్ 22 నుండి 28 వరకు జరిగాయి. ఈ క్రీడల్లో భారత్ 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలు, మొత్తం 111 పతకాలు సాధించి 5వ స్థానంలో నిలిచింది. 4వ పారా ఆసియా క్రీడల్లో చైనా మొత్తం 521 పతకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఇరాన్ 2వ స్థానంలో, జపాన్ 3వ స్థానంలో, రిపబ్లిక్ ఆఫ్ కొరియా 4వ స్థానంలో, ఇండియా 5వ స్థానంలో నిలిచాయి. ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం 107 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచింది. పారా ఆసియా క్రీడల్లో భారత్ 111 పతకాలు సాధించి 5వ స్థానంలో నిలిచింది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. భారత్ ఆసియా క్రీడల్లో సాధించిన పతకాలు 107, పారా ఆసియా క్రీడల్లో సాధించిన పతకాలు 111. నెక్స్ట్ క్వశ్చన్. నిలవు కుడిచ సింహగల్ అనేది ఎవరి ఆత్మకథ పేరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ నిలవు కుడిచ సింహగల్ పేరుతో మలయాళంలో రాసిన ఆత్మకథ త్వరలో రానుంది. యువతరానికి తన జీవితం స్ఫూర్తిగా నిలవాలనే ఈ ఆత్మకథ రాసినట్లు ఆయన వెల్లడించారు.
అత్యంత నిరుపేద గ్రామీణ కుటుంబంలో పుట్టిన ఆయన ఇస్రో చైర్మన్ స్థాయికి ఎదిగిన తీరు, ఆ క్రమంలో ఎదురైన కష్టాలను ఆయన ఇందులో వివరించారు. అశోక్ టాండన్ రాసిన ది రివర్స్ స్వింగ్ కలోనియలిజం టు కోఆపరేషన్ అనే పుస్తకం ఇటీవల విడుదలైంది. వాజ్పేయి ప్రధానిగా కొనసాగిన కాలంలో అంటే 1998 నుంచి 2004 కాలంలో అశోక్ టాండన్ ప్రధానమంత్రి కార్యాలయంలో మీడియా వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ పుస్తకంలో మాజీ ప్రధాని వాజ్పేయి గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను టాండన్ పంచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, సకారోవ్ ప్రైజ్ 2023ను ఎవరికి ప్రకటించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మహసా అమినీ మరియు ఇరాన్ మహిళలు. యూరోపియన్ యూనియన్ ప్రదానం చేసే ప్రతిష్టాత్మకమైన సకారోవ్ ప్రైజ్ 2023కు ఇరాన్కు చెందిన మహసా అమినీతో పాటు ఆ దేశంలో మహిళలు నిర్వహించిన స్వేచ్ఛా ఉద్యమానికి లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, హరిమోవ్ శక్తి అనేది ఏ రెండు దేశాల సంయుక్త సైనిక విన్యాసం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, భారత్ మరియు మలేషియా. భారత్ మరియు మలేషియా దేశాల సంయుక్త సైనిక విన్యాసం హరిమోవ్ శక్తి 2023 అక్టోబర్ 23 నుండి నవంబర్ 5 వరకు మేఘాలయలోని ఉమ్రోయ్ కంటోన్మెంట్లో నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తమ పర్యాటక గ్రామం 2023కు ఎంపికైన దోర్దో ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, గుజరాత్. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ UNWTO 2023 సంవత్సరానికి గాను ఉత్తమ పర్యాటక గ్రామంగా గుజరాత్లోని దోర్దో గ్రామం చోటు దక్కించుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ ఉద్భవ్ను ప్రారంభించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, భారత సైన్యం. భారత ప్రాచీన సాహిత్యంలో ఉండే యుద్ధరీతి, వ్యూహాత్మక ఆలోచనలను తెలుసుకునేందుకు ఇండియన్ ఆర్మీ ప్రాజెక్ట్ ఉద్భవ్ను ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, హమూన్ తుఫాన్కు ఆ పేరును పెట్టిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఇరాన్. దేశవాళీ దిగ్గజం ముంబై జట్టు మాజీ కెప్టెన్ అమోల్ మజుందార్ను భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త హెడ్ కోచ్గా నియమించారు. దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగ సంస్థ హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. పూర్తిగా దేశీయంగా రూపొందించిన 7 అంతస్తుల పొడవైన బహుళ దశల లో ఎర్త్ ఆర్బిట్ రాకెట్ విక్రమ్-1ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 300 కిలోల వరకు బరువుండే పేలోడ్లను ఈ రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లగలదు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఈ రాకెట్ను ఆవిష్కరించారు. అలాగే 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన స్కైరూట్ ఏరోస్పేస్ నూతన కేంద్ర కార్యాలయం మ్యాక్స్-క్యూను ఆయన ప్రారంభించారు. విక్రమ్-1 పూర్తిగా కార్బన్ ఫైబర్తో తయారైన రాకెట్. ఇందులో 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజన్లను అమర్చారు. ఇది బహుళ ఉపగ్రహాలను కక్షలో ఉంచగలదు. 2024 తొలినాళ్లలోనే విక్రమ్-1ను ప్రయోగించాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే స్కైరూట్ 2022 నవంబర్ 18న విక్రమ్-S రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. గూఢచర్యం ఆరోపణలపై భారత నావికా దళానికి చెందిన 8 మంది మాజీ అధికారులకు ఖతార్లో మరణశిక్ష విధించారు. అయితే ఈ తీర్పుపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనిపై అప్పీలుకు వెళ్లనున్నట్లుగా ప్రకటించింది. ఖతార్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్లోని హిరోషిమా నగరంపై ప్రయోగించిన అణుబాంబుల కన్నా 24 రెట్లు శక్తివంతమైన అణుబాంబును తయారు చేసేందుకు అమెరికా సిద్ధమైంది. B6113 పేరుతో ఈ గ్రావిటీ బాంబును రూపొందించనున్నట్లుగా ఆ దేశ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ తెలిపింది. నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ దీన్ని తయారు చేస్తున్నట్లుగా పేర్కొంది. భారత వాయుసేన 3 S-400 గగనతల రక్షణ వ్యవస్థకు సంబంధించిన రెజిమెంట్లను చైనా పాక్ సరిహద్దుల్లో మోహరించింది. రష్యా నుండి అందాల్సిన మరో 2 రెజిమెంట్ల విషయమై ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతామని కేంద్రం వెల్లడించింది. భారత్ దాదాపు 35,000 కోట్లు వెచ్చించి ఈ గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలుకు 2018-19లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద 5 రెజిమెంట్లను మన దేశం అందుకోనుంది. ఇప్పటికే 3 భారత్కు చేరుకున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా మిగిలిన రెజిమెంట్ల డెలివరీలో జాప్యం చోటు చేసుకుంది.
ప్రధాని మోదీ దేశ యువత కోసం మై భారత్ అనే సామాజిక వేదికను ఢిల్లీలోని కర్తవ్య పథ్లో అక్టోబర్ 31న ప్రారంభించారు. మరియు మేరీ మాటీ మేరీ దేశ్ ముగింపు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అమృత్ మహోత్సవ్ స్మారక్ అమృత్ వాటికలకు శంకుస్థాపన చేశారు. దేశంలో మొట్టమొదటి నమో భారత్ రైలు ర్యాపిడ్ రైల్ సర్వీస్ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీ గజియాబాద్ మీరట్ మార్గంలో నిర్మిస్తున్న రీజనల్ ట్రాన్సిట్ సిస్టంలో 17 కిలోమీటర్ల మేర పూర్తయింది. ఈ 17 కిలోమీటర్ల కారిడార్తో పాటు ఇదే మార్గంలో నమో భారత్ రైలును మోదీ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని సాహిబాబాద్ నుంచి దుహాయి డిపో వరకు నడిచే నమో భారత్ రైలులో మోదీ ప్రయాణించారు. ఢిల్లీ గజియాబాద్ మీరట్ మొత్తం పొడవు 82.15 కిలోమీటర్లు. మిగిలిన మార్గం మరో ఏడాదిన్నరలో పూర్తవుతుందని మోదీ తెలిపారు. భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలు అశోక్ గాడ్గిల్, సుబ్రా సురేష్ అమెరికా అత్యున్నత శాస్త్ర సాంకేతిక రంగ అవార్డులు అందుకున్నారు. అశోక్ గాడ్గిల్కు వైట్ హౌస్ నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, సురేష్కు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అవార్డులు దక్కాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వారికి ప్రతిష్టాత్మక అవార్డులను అందజేశారు. అక్టోబర్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 3వ వీడియో ఇది. మొదటి 2 వీడియోల ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.